హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. మరో కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చాలా ఫేమస్ అయిన టెంపుల్ చూపించబోతున్నాను. మీకు అరసవల్లిలో ఉంటుంది. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు సూర్యనారాయణ స్వామి దేవాలయం చూపించబోతున్నాను మీకు. ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయం ఇది. దేవేంద్రవర్మ అనే రాజు 7వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. గాయస్, ఈ దేవాలయానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది గాయస్. ఈ సూర్యనారాయణ స్వామిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ద్వాపరయుగం ఆఖరిలో బలరాముడు తన నాగులితో గుచ్చితే ఇక్కడ నాగావళి అనే నది శ్రీకాకుళంలో పుట్టింది గాయస్. ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వచ్చి దేవుని దర్శించుకొని పూజలు చేయించుకోండి గాయస్. పూర్వం అరసవల్లి అని పిలిచేవారు, ఇప్పుడు అరసవల్లి అని పిలుస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా ధ్యాన ప్రార్థన మందిరం అరసవల్లి. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఈ దేవాలయంలో. కొనబెడతా రా, వచ్చేటప్పుడు తీసుకున్నాం. చూడండి, ఇదే దేవాలయం. మనం దేవాలయం దగ్గరకు వచ్చాం. గాయస్, ఇప్పుడే సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకొచ్చాను. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. లోపలికి వచ్చేటప్పుడు ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ ఈ గుడిలో. అంటే దర్శనం అంతా చాలా అద్భుతంగా జరిగింది గాయస్. ఇక్కడ మీకు ఇంకొకటి ఏం నేను చెప్పాలంటే, మనకి దీనికి ఇక్కడ మీకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే మీరు వచ్చి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలన్నీ తీరుతాయి. లోపల పూజారులు అందరూ ఉంటారు. మీరు డీటెయిల్గా కనుక్కొని వచ్చి పూజలు చేయించుకోవచ్చు. మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా చెప్పి పూజలు చేయించుకోవచ్చు, తీరిపోతుంది. నేను మన వ్యూవర్స్ కోసం తెలుసుకొని మీకు చెప్తున్నాను గాయస్. ఇప్పుడే దర్శనం పూర్తి అయిపోయింది. చూడండి, మీకు చూపిస్తాను. ఫోన్ అలవలేదు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. దానికోసం మీకు లోపల చూపించలేదు. ఇది బయటకు వచ్చే దారి. ఇంకే దర్శనానికి వెళ్ళాలి. ఇదంతా క్యూ లైన్. ఇక్కడ లోపల వెళ్ళడానికి అంతరాలయ దర్శనం ఉంటే ఇక్కడ టికెట్ ఇస్తారు. 100 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. చూడండి, ఇక్కడ సెల్ ఫోన్లు అంతా పెట్టుకోవడానికి. కానీ ఇక్కడ ఇది 2 వీలర్ పార్కింగ్. ఇక్కడే 100 రూపాయల టికెట్ ఇక్కడ దర్శనం కొంటారు. నుంచి వెళ్ళిపోవచ్చు. 100 రూపాయల టికెట్ తీసుకుంటే చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా సూపర్గా ఉంది. అద్భుతమైన దర్శనం అసలు. సూర్యనారాయణ స్వామి ప్రత్యేకంగా సూర్యనారాయణ స్వామి గుడి అని ఎక్కడా లేదు, మన అరసవల్లిలో ఉంటుంది. ఇంద్ర పుష్కరిణి అని అంటారు. నిన్నే తెప్పోత్సవం జరిగింది పుష్కరిణిలో. కార్తీక పౌర్ణమి కదా, పూజలు చేస్తున్నారు.
చూడండి అన్నదానానికి వెళ్ళొచ్చు ఇటు చూడండి. ఇలా ప్రదక్షిణాలు వేసి కార్తీక పౌర్ణమి కదా, రావి చెట్టు దగ్గర ఇలా ప్రదక్షిణాలు వేసి దీపాలు పెట్టి మొక్కుకుంటే చాలా మంచిది అవుతుందని అందరూ దీపాలు వెలిగించి ఇలా దండం పెట్టుకుంటారు. ఇవి వచ్చేప్పుడు అవన్నీ రూమ్స్. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా స్టే చేయొచ్చు అంటే స్టే చేయొచ్చు. పుష్కరంలో స్నానం చేసిన వాళ్ళకి బట్టలు గిట్టలు మార్చుకోవాలంటే రూమ్స్. క్లాక్ రూమ్ ఉంది ఇక్కడ. ఫోన్స్ కెమెరాస్ అని క్లాక్ రూమ్లో పెట్టి వెళ్ళాలి. ఇద్దరికి 500 టికెట్. ఇది విశిష్ట దర్శన మార్గం అంట. ఇలా వెళ్తే 500 రూపాయలు ఇస్తే ఇద్దరు వదులుతారు. ఇలా పూజ సామాన్లు అంతా దొరుకుతూ ఉంటుంది ఇక్కడ. స్వామివారి గోపురం అన్నీ చూడండి, చూపిస్తాను. ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. నుంచి కూడా ఉంది దారి. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నది స్వామివారి గోపురం. రథం లాగా ఉంటుంది అది. రథము 4 చక్రాలు లాగే ఉంటుంది గోపురం స్వామివారిది. ఓకే గాయస్, దర్శనం అంతా అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాను. కొంచెం షాపింగ్ ఉంటే ఇక్కడ షాపింగ్స్ కూడా అంతా ఉన్నాయి చూడండి. అంతా షాపింగ్స్. రోడ్ పొడవునా దారికి వెళ్ళారు. రోడ్ పొడవునా అంతా షాపింగ్సే. షాపింగ్స్ అంతా సూపర్గా ఉంది. షాపింగ్ గీపింగ్ అంతా చేసుకొని ఇప్పుడే ఫ్రెండ్స్ అందరికీ మంచి దవాలి, ఆ సూర్యనారాయణ అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.